నంది పరమశివుని భక్తుడు, సేవకుడు, శరణాగతుడు. ఒకరోజు పరమశివుని సమీపంలో నిలబడి కొన్ని అమూల్యమైన ప్రశ్నలు అడిగాడు. మన హృదయాలలో నివాసముంటాయి. ఆ సమాధానాలు మన జీవితానికి దిక్సూచి అవుతాయి. మహాదేవ, భక్తులు నిన్ను ఎలా చేరుకోగలరు? నిశ్చలమైన భక్తి, నిరంతర జపం మరియు నిస్వార్థ ప్రేమతో నన్ను పొందగలరు. నా మంత్రం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని హృదయపూర్వకంగా జపించిన వారిని నేను ఎప్పటికీ వదలను. వారిని రక్షిస్తూ ఉంటాను. మహాదేవ, మీ అనుగ్రహం అందరికీ ఎందుకు అందకపోవడం లేదు? నంది, నేను ఎప్పుడు అందరినీ సమానంగా చూస్తాను, కానీ నా రూపాన్ని గమనించేందుకు శ్రద్ధ, మనసు కావాలి. జలములోనే చంద్రుని ప్రతిబింబం కనిపిస్తుంది, కానీ ఆ జలం కుదురు అయితేనే సాధ్యమవుతుంది. ప్రభు, నీ పూజలో అగ్రభాగం ఏమిటి? నంది, పుష్పాలు, పాలు, పుట్టబొమ్మలు ఇవన్నీ బాహ్య ఆచారాలు. అవన్నీ అర్థవంతం అవ్వాలంటే భక్తి, శ్రద్ధ, ప్రేమ ఉండాలి. ఒక చిలుక శివ అని నామాన్ని పలికితే అది కూడా నాకు ఆనందమే.